ascribing all glory into thy holy name. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ మీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. In Psalm 136, King David is writing these words out of his own experience. రాజు అయినటువంటి దావీదు 136వ కీర్తనలో తన యొక్క సొంత అనుభవాన్ని ఆధారం చేసుకొని ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. What he is writing? ఏం రాస్తున్నాడు ఆయన? He remembered us when we were in our lowest estate. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. What David is writing? ఏం రాస్తున్నాడు దావీదు? When I was in my lowest estate. నేను దీన స్థితిలో నేనున్నప్పుడు, and in the lowest, in the meanest condition. నేను ఎంతో నీచమైనటువంటి దౌర్భాగ్యమైన పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు. And at that time the Lord remembered me. ఆ సమయంలో ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. When we go through the word of God, దేవుని వాక్యాన్ని మనం తరచి చూస్తుండగా we can come across with so many qualities of our God. మన దేవుని యొక్క అనేకమైనటువంటి గుణ లక్షణాలని మనం చూస్తూ వస్తాం. For example, ఉదాహరణకు చూస్తే we all know the Lord of the Bible is a God of love. మనకందరికీ తెలుసు కదా, బైబిల్ యొక్క దేవుడు ప్రభు ఆయన ప్రేమ అయినటువంటి దేవుడు. God is love. 1 John 4:8. మొదటి యోహాను 4:8లో రాయబడింది దేవుడు ప్రేమ అయ్యున్నాడు. He has loved us first. 1 John 4:19. మొదటి యోహాను 4:19 ప్రకారం ఆయనే మొదట మనలను ప్రేమించెను. I have loved thee with an everlasting love. Jeremiah 31:3. ఇర్మియా 31:3లో ఆయనే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. God so loved the world. We all know that is John 3:16. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Because he is the God of love, the Holy Spirit poured the love of God in our hearts. Romans 5th chapter. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ప్రేమ అయినటువంటి దేవుడు బైబిల్ దేవుడు కాబట్టి, బైబిల్ దేవుడు ప్రేమ అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమని మన హృదయాల్లో కుమ్మరించాడు. As human beings, we are not the people who love others. మానవ మాత్రులుగా మనము వేరే వాళ్ళని ప్రేమించేటటువంటి వారం కాదు. We are selfish people. మనం చూస్తే స్వార్థపరులం మనం. But when we see the Christians, క్రైస్తవులను చూస్తే why they will love other people? ఎందుకు వారు వేరే వారిని ప్రేమిస్తారు? Why the great missionaries leaving their comforts, they came from foreign countries to our country facing all the troubles? ఎందుకు గొప్ప గొప్ప మిషనరీ వాళ్ళు విదేశాలను విడిచిపెట్టి, వారు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి, వారి దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు మన దేశానికి వచ్చి ఇక్కడ ఎందుకు శ్రమలు ఇబ్బందులు పడ్డారు? Why they started hospitals? Why they started schools? ఎందుకు వారు ఇక్కడికి వచ్చి ఆసుపత్రులు ప్రారంభించారు, స్కూళ్ళు, పాఠశాలలు ఎందుకు ప్రారంభించారు? What they got out of them? వాటిని బట్టి వారికి ఏమొచ్చింది? They have not got anything. వారికి ఏమీ రాలేదు తిరిగి. It was not a business. అదేదో వ్యాపారం కాదు. But out of love, ప్రేమను బట్టి, the love of God is poured in their hearts. దేవుని యొక్క ప్రేమ వారి హృదయాల్లో కుమ్మరించబడింది. Now some of the people are going to Africa. కొంతమంది ఏమో ఆఫ్రికాకు కూడా వెళ్తారు. Very poor people are there. చాలా పేదవారు ఉన్నారు అక్కడ. So our God of the Bible is a God of love. మన బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. That is one of his quality. ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాల్లో ఒకనొక గుణ లక్షణం అది. If you see another quality, ఇంకో గుణ లక్షణాన్ని మనం చూస్తే he is a God of grace. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. Apostle Paul writes almost in every one of our houses, that wall text will be there. My grace is sufficient for you. అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉంటాడు, దాదాపు మన ఇళ్లందరిలో కూడా మన గోడకు తగిలించుకునేటటువంటి ఆ యొక్క వాక్యం ఉంటది, నా కృప నీకు చాలును. In 2 Corinthians 12:9. 2 కొరింథీ 12:9 ఆ మాటలు Apostle రాయబడ్డాయి. Paul is writing, my grace is sufficient for you. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును అంటున్నాడు What దేవుడు. does it mean? ఏంటి దాని అర్థం? The God of the Bible is a God of grace. బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే కృప కలిగిన దేవుడు. Yeah, Peter is writing, పేతురు రాస్తూ అంటాడు, if you meditate the word of God, there are different kinds of graces are there. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి కృపలు మనం చూస్తాం. Saving grace is there. రక్షించబడే కృప, Sustaining grace is there. కొనసాగించేటటువంటి కృప. To serve the Lord also we need serving grace. దేవుడిని మనం సేవించాలంటే కూడా సేవ చేసే దానికి అవసరమైనటువంటి కృప కావాలి. And also if you are suffering because of anything, you need the suffering grace. నువ్వు ఏదన్నా ఒక విషయమై శ్రమ పడుతూ ఉన్నట్లయితే ఆ శ్రమలో నీకు ఓర్చుకోవడానికి అవసరమైనటువంటి కృప కావాలి. At the time of death also, to leave this world you need special grace. నీవు మరణ సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయంలో నీకు ప్రత్యేకమైనటువంటి కృప కావాలి. There are different kinds of graces are there in the Bible. బైబిల్లో అనేక రకాలైనటువంటి కృపలు ఉంటున్నాయి. That's why Peter writes. అందుకే పేతురు రాస్తా అంటాడు, Peter is not educated person. పేతురు అంత విద్యావంతుడు కాదు, ఆయన not able to understand all the graces of God. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపలన్నీ ఆయన అర్థం చేసుకోలేదు. In one sentence
sense, in one word he says. ఒక్క మాటలో ఆయన రాస్తాడు. In 1 Peter 5:10. మొదటి పేతురు 5:10 The God of all grace. ఆయన సర్వ కృపానిధి యగు దేవుడు అంటాడు. సర్వ కృపానిధి అన్ని దాంట్లో పడేశాడు. సర్వ కృపని అన్ని అందులో మిళితమయ్యేటట్టు So చేశాడు. many kinds of graces are there. అనేక రకాలైనటువంటి కృపలు ఉంటున్నాయి. So the God of the Bible is a God of grace. బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే కృప కలిగిన దేవుడు. And also is a merciful God. అంత మాత్రమే కదా ఆయన కనికరం కలిగిన దేవుడు కూడా. Yes, now we have read in Psalm 136 verse 23. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా 136వ కీర్తన 23వ వచనంలో. In English Bible the second line says his mercy endureth forever. In Telugu it is translated as grace. ఈ తెలుగులో ఏమో ఆయన కృప నిరంతరం ఉండునని తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ లో ఆయన యొక్క కనికరము నిరంతరం ఉండునని అర్థం వచ్చేటట్టు రాయబడింది. In all the 26 verses, ఈ 26 వచనాలన్నిట్లో time and again David is writing his mercy endureth forever. మరలా పల్లా పదే ఆయన కనికరం నిరంతరం ఉండుననే మాటలు రాస్తూ వస్తాడు. He is a merciful God. ఆయన కనికరం కలిగిన దేవుడు. Same psalmist is writing in Psalm 145 verse 8. అదే కీర్తనకారుడు 145వ కీర్తన 8వ వచనంలో కూడా రాస్తూ అంటాడు. He is a God of mercy. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. Even in the Old Testament Moses heard in Exodus 34:6. నిర్గమకాండం 34:6లో కూడా ఆయన రాస్తూ అంటాడు కదా మోషే. And Moses heard the voice. మోషే యొక్క స్వరం వింటూ వస్తాడు. When the Lord is passing by. ఆ యొక్క దేవుడు ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు దాటిపోతున్నప్పుడు at that time he is a God of mercy. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. So the God of the Bible there are so many qualities. దేవుని యొక్క గుణ లక్షణాలు అనేక ఉంటున్నాయి. God is a God of love. దేవుడు ప్రేమమయుడు. God of grace. దేవుడు కృప కలిగిన దేవుడు. God of mercy. దేవుడు కనికరం కలిగిన దేవుడు. Not only that. అంత మాత్రమే కాదు. long suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. Many times we are not patient. We are not having long suffering. చాలా సందర్భాల్లో మనకి సహనం అనేది ఉండదు. చాలా సార్లు మన దీర్ఘశాంతాన్ని కనపరచాం. Our fuses are very short. Very easily we will become angry. మనకుండే ఫ్యూజులు ఉన్నాయి చూసి అవి చాలా అతి త్వరగానే బర్న్ అయిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కొంచెం కోపం వస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. కొంచెం కోపం వస్తే చాలా ఫ్యూజ్ ఎగిరిపోతుంది. And you see God is not like that. దేవుడు అట్లా కాదు. Peter is writing. పేతురు రాస్తా అంటాడు కదా 2 Peter 3:9. 2 పేతురు 3:9 వచనంలో. Some people are asking why the Lord is delaying his coming. ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం చేస్తున్నాడని కొంతమంది అడుగుతున్నప్పుడు, has he forgotten his promises? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా మర్చిపోయినాడా? What Peter is writing? ఏం రాస్తున్నాడు పేతురు? 2 Peter 3:9. 2 పేతురు 3:9 వచనంలో అంటాడు కదా, God is not slack concerning his promise, but why he is delaying? So that many people may not be lost. All may come to repentance. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవాలనని ఇచ్చేంపక అందరూ అంతటా మారు మనసు పొందవాలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. Why the Lord Jesus Christ is delaying his coming? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు? Because many people they have not come to the Lord so far. ఇప్పుడు వరకు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేదు. ఇంకా they have not come to the Lord Jesus, they will go to hellfire. యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాకపోతే వాళ్ళు నరకానికి పోతారు. Because he is the savior of the world. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. He saves us from our sins. ఆయన మన పాపాల నుంచి మనల్ని రక్షిస్తాడు. He saves us from death. ఆయన మరణం నుంచి మనల్ని రక్షిస్తాడు. He saves us from grave. ఆయన మనల్ని మరణం నుంచి ఆ యొక్క సమాధి నుంచి మనల్ని రక్షిస్తాడు. He saves us from Satan. మనం సాతాను నుంచి మనల్ని రక్షిస్తాడు. Not only that, he saves us from hellfire also. ఆయన అంత మాత్రమే కాదు, నరకం నుంచి కూడా ఆయన మనల్ని రక్షించేవాడు కూడా ఉన్నాడు. You are not saved, you will go to hell. నీవు ఒకవేళ రక్షించబడకుండా ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. That is not the desire of God. అది దేవుడి కోరిక కానే కాదు. Out of love and out of long suffering he is delaying his coming. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క దీర్ఘ శాంతాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. Why so many meetings are arranged in so many places? ఎందుకు అనేక స్థలాల్లో అనేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేస్తున్నారు? Why these meetings are arranged by Rehoboth in Tripurantakam? ఎందుకు ఈ త్రిపురాంతకంలో రెహబోతులు ఈ ప్రార్థన కూడికలు, ఈ కూడికలు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేశారు? Are they having more money? వారికి ఏమైనా ఎక్కువ డబ్బులు ఉన్నాయా? No, not like that. అలా కానే కాదు. So that people may hear the word of God, the gospel. ఆ విధంగా ప్రజలు దేవుని వాక్యం సువార్త వినాలి అని. So that you may not be lost. మీరు తప్పిపోకుండా ఉండాలని. The Lord out of his long suffering he gave burden to the people to conduct this meeting. దేవుడు దీర్ఘ శాంతం కలిగినటువంటి వాడే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి భారం అనుగ్రహించి ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. He is a long suffering God. దేవుడు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు. The moment when we commit mistake, immediately he will not punish us. మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు వెంటనే ఆయన మనల్ని శిక్షించట్లేదు. In the Old Testament it is not like that. పాత నిబంధనలో అయితే అట్లా కాదు. In the Old Testament if anybody commits any mistake, immediately the punishment was there. పాత నిబంధనలో ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే
వెంటనే శిక్ష వచ్చేసేది. But now, అయితే ఇప్పుడు out of long suffering, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి God is patient with us when we commit mistakes. మనం తప్పిదాలు చేసినప్పుడు దేవుడు మన ఎడల ఎంతో సహనాన్ని చూపిస్తున్నాడు. Suppose when we commit mistake, if God have punished us, ఒకవేళ మనం తప్పిదం చేసినప్పుడు దేవుడు వెంటనే మనల్ని శిక్షించుంటే none of you will be sitting here. మీలో కూర్చున్న వారు ఎవరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. Not only that, అంత మాత్రం I would not be standing here. నేనైతే ఇక్కడ నిలబడేవాడిని కానీ I have committed many mistakes. నేను అనేకమైన తప్పిదాలు చేశాను. God immediately has not punished me. దేవుడు వెంటనే నన్ను శిక్షించలేదు. Time and again He is forgiving me. పదే పదే ఆయన నన్ను క్షమిస్తూ He వస్తున్నాడు. is a long suffering God. ఆయన దీర్ఘశాంతము కలిగిన He దేవుడు. is not like you and me. ఆయన నీ వలే నా వలే కాదాయన. Nahum 1:3, He is slow to anger. నహుము 1:3 రాయబడింది, ఆయన కోపించుటకు నిదానించువాడు, త్వరగా కోపపడువాడు కానే కాడు. Yes, so God is a long suffering God. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. Like that, when we go through the Bible, the word of God, we can come across with so many qualities of our God. ఈ విధంగా దేవుని వాక్యమైన బైబిల్ మనం చూస్తూ వస్తుండగా దేవుని యొక్క గుణ లక్షణాలు అనేకమైనటువంటి మనం కనుగొంటూ ఉంటాం. And one more quality David is writing here. ఒక గుణ లక్షణాన్ని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. What he is writing? ఏమి రాస్తున్నాడు? He remembered me when I was in my lowest or meanest state. నేను ఎంతో ధీరమైనటువంటి అధ్వానమైనటువంటి స్థితిలో నేనున్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొనెను. If you see the life of David, దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే many people, చాలా మంది they think, oh, what a fortunate life it is. అరే ఎంత అదృష్టమైనటువంటి జీవితం అనుకుంటారు. Why? ఎందుకు? A common shepherd boy became a great king. What a fortunate person. అరే ఎంత అదృష్టవంతుడు అసలు. ఒక సామాన్యమైనటువంటి గొర్రెలు కాపరిగుండే బాలుడు ఇజ్రాయెల్ కి రాజు అయిపోయినాడు. That is true. అది సత్యమే. But at the same time, అదే సమయంలో if you carefully scan the life of David, మనం చాలా నిశ్చితంగా చాలా పరీక్షించి పరిశీలించి దావీదు జీవితాన్ని చూస్తే, right from his childhood తన యొక్క బాల్యము నుంచి till he died, ఆయన మరణించేంత వరకు every day tears were there in his life. ప్రతిరోజు తన యొక్క కళ్ళల్లో కన్నీళ్లే. Every day is a sorrowful day. ప్రతిరోజు ఎంతో విషాదకరమైనటువంటి దినమే. I will tell the reasons for that. నేను దానికి కారణాలు చెప్తాను. He may not be writing all those things, నేను ఇవన్నీ రాసులేదు కానీ, but అయితే every day is a sorrowful day. ప్రతిరోజు కూడా ఎంతో విషాదకరమైన దినం. When he was a child, ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, I am not going to tell all the story. నేను ఆ కథ అంతా ఇప్పుడు చెప్పట్లేదు కానీ, that is not written in the Bible. అది బైబిల్లో రాయబడలేదు. If you read the Jewish history books, you can understand. మీరు యూదుల చరిత్ర గ్రంథాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. So Antioch, that is the historians have written. చరిత్రకారులు రాస్తూ అంటారు కదా, David was ill-treated right from his childhood. దేవుడు తన బాల్యం నుంచి తనని ఎంతగానో దావీదుని బాల్యం నుంచి ఎంతో చక్కగా చూసుకునేవారు కానే కాదు ఇంట్లో. Why? ఎందుకో తెలుసా? From what they have done, we can understand. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారనేది మనకు అర్థం అవుతుంది. There are 8 sons and 2 daughters to Jesse. యెషేకి 8 మంది కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. David was the 8th son. దావీదు చూస్తే 8వ కుమారుడు. And so 8 sons and 2 daughters. 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. And he is the last one. ఆయన చివరి కుమారుడు. Generally, the last child is the most pampered child in any family. ఏ కుటుంబంలో చూస్తే చివరి పుట్టినటువంటి చిన్న బిడ్డ అందరికంటే చివరి పుట్టిన వారు ఉంటారు, ఎంతో గారాబంగా పెంచబడతారు. Isn't it? అవునా కాదా? Everybody, all the children, 10 children, it is not a small family. అది 10 మంది పిల్లలు అంటే అది చిన్న కుటుంబం కాదు. అది Jesse is there. యెషే ఉన్నాడు. Jesse's wife is there. యెషే భార్య ఉంది. 10 children are there. 10 మంది పిల్లలు ఉన్నారు. So last child generally he is the most loved child in any family. ఏ బిడ్డ అయినా సరే కుటుంబంలో అందరికంటే చిన్న వ్యక్తిని ఎంతో గారాబంగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఉంటాడు. In any house you see, ఏ ఇంట్లో అయినా మీరు చూడండి, the first child, మొదట పుట్టిన వ్యక్తి బిడ్డని what will happen? ఏం జరుగుతుంది? The first child will be with the mother. మొట్టమొదటి బిడ్డ ఏమో తల్లితో ఉంటాడు. ఎంతకాలం? రెండోవాడు పుట్టేవాడు. రెండోవాడు పుట్టేదాకా ఉంటాడు. Isn't it? అవునా కదా? We all know it. మనకందరికి తెలుసు. We all experienced it. మనం అనుభవించాం కూడా. When the second child is born, రెండో బిడ్డ పుట్టిన తర్వాత the first one go to the father. ఈ మొట్టమొదటి పుట్టినోడేమో తండ్రి దగ్గరికి పోతాడు. And second one will be with the mother. రెండో బిడ్డ ఏమో తల్లి దగ్గర ఉంటాడు. And when the third child is born, మూడో బిడ్డ పుట్టినప్పుడు ఫస్ట్ వాడేమో నాన్న నొదలడు, మొదటోడేమో నాన్న నొదలడు, మూడో వాడేమో అమ్మ నొదలడు, మూడో వాడేమో అమ్మ నొదలడు, ఈ మధ్యవాడు ఏం చేయాలా? ఈ మధ్యలో ఏం చేయాలా? ఇటు గాలికి పెరుగుతాడు, గాలికి పెరుగుతాడు. Isn't it? అవునా కాదా? అందుచేతనే ఏ ఇంటిలోనైనా పెద్దోడు ముద్దవుతాడు. అందుకే ఏ ఇంట్లో అయినా పెద్దోడు కొంచెం ముద్దవుతాడు. ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఏమనుకోకండి. ఎవరైనా మీరు జ్యేష్ఠ కుమారులు కుమార్తెలు ఉంటే ఏమనుకోకండి. పెద్దోళ్ళు ఎందుకు? ద ఫస్ట్ బోర్న్ హీ ఈస్ ద మోస్ట్ ప్యాంపర్డ్ చైల్డ్.
మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆ బిడ్డ వాళ్ళు ఎంతో గారాబంగా పెంచుతారు. తల్లి కింద పెట్టదు, ఫస్ట్ చైల్డ్. మొట్టమొదటి పుట్టిన బిడ్డను తల్లి కింద పెట్టదు అసలు, అండ్ తండ్రి కింద పెట్టడు, తండ్రి కింద పెట్టడు. ఇక తాత మా అమ్మ చూడక్కర్లేదు. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మాట వాళ్ళు ఇంకా చూడాల్సిన పని వాడు లేదు. కుయ్యమన్నా ఖయ్యమన్నా కానీ వీళ్ళ బీపీ రేజ్ వాడు కుయ్యమన్న కయ్యమన్న నీళ్ళ బీపీ పెరిగి, బికాస్ హీ ఈస్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్ ఇన్ ఎనీ ఫ్యామిలీ, ద ఫస్ట్ వన్. అందుకనే అందరూ గారాభంగా చూసుకుంటారు కనుక కింద కూడా బెటర్ కనుక ఇడు మొద్దయిపోతాడు. అందరూ ఎంతో గారాభంగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు కాబట్టి చివరికి ముద్దయిపోతాడు. ఎంత చదివినా వీడికి మార్కులు రావు, ఎంత చదివినా వీడికి మార్కులు రావు. సో లాస్ట్ చైల్డ్ ఆల్సో ఈస్ ద ప్యాంపర్డ్ చైల్డ్. చివరి పుట్టినటువంటి బిడ్డ ఉంటారు చూసారు, అందరికంటే చిన్నవారు, వారు కూడా ఎంతో గారాభంగా. ఎవర్ మమ్మీ ఈస్ గోయింగ్ హి విల్ బి ఫాలోయింగ్. ఎక్కడ అమ్మ వెళ్తుంటే అమ్మను వెంబడిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో పుట్టినోడు గాలికి పెరుగుతాడు కనుక, గాలికి పెరుగుతాడు కనుక అందరికన్నా తెలివైనోడు అవుతాడు, అందరికంటే తెలివైనడు అవుతాడు. ఇక్కడ కొంతమంది ముఖాలు చూసుకుంటున్నారు, కొంతమంది ముఖాలు చూసుకుంటున్నారు. సో దట్ ఈస్ ట్రూ, అది సత్యమే. బికాస్ హీ విల్ గెట్ మోర్ జనరల్ నాలెడ్జ్, ఎందుకంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ కలిగి ఉంటారు. సో ఇన్ ఎనీ హౌస్, ఏ ఇంట్లో అయినా సరే, ఆ రెండోడి దగ్గరికి వెళ్ళి అడిగితే, రెండోడి దగ్గరికి వెళ్తే మా అన్నయ్య అమాయకుడండి, మా అన్న అమాయకుడండి, ఎందుకంటే ముద్దు చేసి ముద్దు చేసేసారు. అండ్ వీడు ఈ సెకండ్ ఫెలో రోడ్డు ఎప్పుడు ఆ బస్ స్టాండ్ కడ అక్కడికి, రెండో వ్యక్తి బస్ స్టాండ్ దగ్గర రోడ్లో అక్కడ ఎక్కడ తిరుగుతుండేవాడు. సో హీ విల్ గెట్ మోర్ నాలెడ్జ్, ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్, దావీదు కుటుంబంలో డేవిడ్ ఈస్ ద లాస్ట్ చైల్డ్. దావీదు చిట్ట చివరి పుట్టినటువంటి చిన్నవాడు. హ్యాస్ టు లవ్ డేవిడ్, ప్రతి ఒక్కరు కూడా దావీదుని ప్రేమించాలి. బట్ వాట్ హ్యావ్ హ్యాపెండ్, అయితే ఏం జరిగింది ఇన్ దట్ ఫ్యామిలీ, ఆ కుటుంబంలో? సపోజ్ ఇఫ్ యు సీ ద ఫ్యామిలీ ఆఫ్ జేకబ్, యాకోబు కుటుంబాన్ని మీరు చూడండి. there are 13 children, are there 12 sons and 1 daughter. అక్కడ కూడా చూస్తే 12 మంది కుమారులు, ఒక కుమార్తె, 13 మంది పిల్లలు ఉన్నారు. And the last 2 children, Joseph and Benjamin, they were pampered by Jacob. అక్కడ చూస్తే చివరి పుట్టినటువంటి ఇద్దరు యోసేపు బెన్యామీను తండ్రి చేత ఎంతో గారాబంగా పెంచబడ్డారు. Jacob was also having sheep. యాకోబుకు కూడా గొర్రెలు ఉన్నాయి. And when he sent his sons to look after the sheep, ఆయన కుమారులను పంపించి గొర్రెలను చూసుకోమని చెప్పినప్పుడు he sent the elderly people, పెద్దవారిని పంపించాడు. Reuben, Shimon, Levi, Judah and others, Dan and Naphtali, Gad and Asher, Issachar and Jebulun, all these people went. ఆయన ఏం చేసి అంటే తన మిగిలినటువంటి కుమారులైనటువంటి యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి వీళ్ళందరినీ పంపించాడు. But what about Joseph and Benjamin? యోసేపు బెన్యామీను మాట ఏంది? They are the last children. వారి చివరి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు. And he kept them at home. వారిని ఏం చేశాడు? ఇంటి దగ్గరనే పెట్టుకున్నాడు. So in any family, ఏ కుటుంబంలోనైనా the elderly children, they will be shouldering the responsibility. పెద్ద వయసులో ఉండేటటువంటి మొట్టమొదటి పుట్టినటువంటి పెద్దలో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు చూసారు, వాళ్ళు బాధ్యతలను భుజాల మీద వేసుకుంటారు. And they were going to look after the sheep in those days. ఆ దినాల్లో వారు యొక్క గొర్రెలను కాసేదానికి వెళ్ళేవారు. But in the family of Jesse, అయితే యెషై కుటుంబంలో though 10 children are there, 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా, I told you 8 sons and 2 daughters. నేను చెప్పాను కదా 8 మంది కుమారులు 2 కుమార్తెలని. Actually the first son Eliab and the second son Abinadab and third one Shammah, fourth one Nathaniel. All these people, they are to be sent to look after the sheep. నిజానికి చూసినట్లయితే మొట్టమొదటి కుమారుడు అంటే ఏలియాబు, అబినాదాబు, తర్వాత షమ్మా, వీళ్ళు చూస్తే వీళ్ళు గొర్రెలు కాసేదానికి పంపబడాలి నిజానికి. But what has happened? అయితే ఏం జరిగింది? The last child was sent to look after the sheep, David. అయితే చివరి పుట్టినటువంటి కుమారుడు అయినటువంటి దావీదు గొర్రెలు చూసుకోవడానికి పంపించబడ్డాడు. All the other people are just at home only. మిగిలినటువంటి వారందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. When David came to the house of Jesse in Bethlehem on Samuel 16th chapter, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో బెత్లెహేములో యెషై ఇంటికి దావీదు వచ్చినప్పుడు, సమూయేలు వచ్చినప్పుడు, and at that time what has happened? అప్పుడు ఏం జరిగింది? All the elder sons are there in the house only. ఆ మిగిలినటువంటి పెద్ద కుమారులందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. Eliab was there, ఏలియాబు ఉన్నాడు, Abinadab is there, అబినాదాబు ఉన్నాడు, Shammah is there, షమ్మా ఉన్నాడు, Nathaniel is there, నతనీయేలు ఉన్నాడు, Ojem is there, ఓజెం ఉన్నాడు, Raddai is there, రద్దయి ఉన్నాడు. all the children are there. అందరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. Only one child was not there. అయితే ఒకే ఒక బిడ్డ లేడు. That is David. అదే దావీదు. That's why Samuel asked Jesse, అందుకే సమూయేలు అంటాడు కదా యెషైతో, are there any sons? ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా? God asked me to go to your house. దేవుడేమో మీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు నాకు. But see, one after another they are coming. God is telling he is rejected. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నాడు. దేవుడేమో వీరు కాదు వీరిని తిరస్కరించాను, త్రోసివేశాను అంటున్నాడు. Then Jesse said, అప్పుడు యెషై అంటాడు, the last one is there. చివరి వాడు కడసారి వాడు ఉన్నాడు. And he is looking after the sheep. ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. So what I want to tell you, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, right from the childhood David was subjected to injustice.
బాల్యం నుంచి కూడా దావీదుకి ఆయనకి ఎంతగానో అన్యాయం జరుగుతూ వచ్చింది. Yeah, he was sent out through the fields. ఆయన ఏంటంటే పొలాల్లోకి పంపించబడ్డాడు. There is a reason for that. I am not going to share it now. ఇప్పుడు దానికి కారణం కూడా ఉంది, దాన్ని నేను ఇక్కడ పంచుకోవట్లేదు. ఇప్పుడు That is not written in the Bible. అది బైబిల్లో కూడా రాయబడలేదు. Yeah, there is a reason why they have ill-treated David. ఎందుకు దావీదుని అంతగా నిర్లక్ష్యంగా అలక్ష్యం చేస్తూ వచ్చారనేది కూడా కారణం ఉంది. Actually, his own brothers wanted to kill him. సహజానికి చూసినట్లయితే తన సొంత సహోదరులు ఆయన చంపాలనుకున్నారు. But their father Jesse is a religious man. అయితే తన తండ్రి అయినటువంటి యేషై ఎంతో మతనిష్ట కలిగిన వ్యక్తి. So he told his brethren, తన సహోదరులతో చెప్తాడు, so don't kill that boy. ఆ పిల్లవాడిని చంపకండి. Don't soil your hand. మీ చేతులకు మట్టి అంటించుకోకండి. We will send him to the place where the cruel animals are there. ఎక్కడైతే క్రూర మృగాలు ఉంటాయో అక్కడికి మనం పంపిద్దాం. And then some cruel animal will kill that boy. ఏదో ఒక క్రూర జంతువు వచ్చి చంపేస్తది. Why you should kill and become guilty? ఎందుకు మీరు ఆ విధంగా బిడ్డను చంపి మీరు నేరస్తులు అవుతారు? That is a big story. Why they said like that? Why they did like that? ఎందుకు ఆ విధంగా చెప్పారు, ఎందుకు ఆ విధంగా పంపించారు అనేది ఒక పెద్ద కథ. కానీ as they expected, వారు ఊహించిన విధానంలోనే a lion came, సింహం వచ్చింది, a bear came, ఎలుగుబంటి వచ్చింది. but we thank God, God was with David. అయితే దేవుడు కృతజ్ఞతలు, దేవుడు దావీదుకు తోడుగా ఉంటూ వచ్చాడు. Every day in the fields of Bethlehem, ప్రతిరోజు బెత్లెహేం పొలాల్లో, in the fields of that Boaz, ఆ యొక్క బోయజు పొలాల్లో, and he was feeding the sheep. ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. Day and night, దివారాత్రులు. lions are there, సింహాలు ఉంటున్నాయి, bears are there, ఎలుగుబంట్లు ఉంటున్నాయి, many cruel animals are there. ఇంకా ఎన్నో క్రూరమైన మృగాలు ఉంటున్నాయి. Not even a single brother to help him. కనీసం ఒక్క సహోదరుడు కూడా వచ్చి ఆయనకి సహాయం చేసే వ్యక్తిగా లేడు. Probably every day he may be weeping. ప్రతిరోజు బహుశా ఆయన ఏడుస్తూ ఉండొచ్చు. My family is a big family. నా కుటుంబం చూస్తే చాలా పెద్ద కుటుంబం. 7 other elderly brothers are there. మిగిలినటువంటి 7 మంది పెద్ద సహోదరులు ఉన్నారు. And my father is there. మా తండ్రి ఉన్నాడు. Nobody is coming to my help. కనీసం ఏ ఒక్కరు కూడా నాకు సహాయానికి రావట్లేదు. Though he killed a great animal like lion, ఆయన సింహం లాంటి గొప్ప జంతువుని ఆయన చంపినప్పటికీ he could not share in his house. తన ఇంట్లో కూడా పంచుకోలేదు ఆ మాటలు. Why? ఎందుకు? వినేవాడు ఎవడు లేడు. ఎవరు వినేవాడు లేరు. పోరా ఏం చెప్పావురా? పోరా ఏం చెప్తావు? పోరా పో. Why? ఎందుకు? He is a neglected child. ఆయన ఎంతగానో నిర్లక్ష్యం చేయబడినటువంటి బిడ్డ. For the first time he opened his mouth and he said, I killed a lion, I killed a bear, to King Saul in the battlefield in the valley of Elah. ఆ యొక్క ఏలా లోయలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క యుద్ధ భూమిలో రాజైన సౌలు ఎదుట మొట్టమొదటిగా తన నోరు తెరిచి నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపానని చెప్తాడు. Till that time his family members do not know. ఆ సమయం వరకు తన సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. Every day weeping and weeping. ప్రతిరోజు ఏడవడమే ఆయన పని. Though he is not well, nobody is there to bother. ఆయనకు అనారోగ్యంగా ఉండి బాగాలేకుంటే కూడా ఎవరు ఆయన గురించి పట్టించుకొని బాధపడేవాళ్ళు లేరు. And suddenly what has happened? అకస్మాత్తుగా ఏం జరిగింది? One day Samuel came. ఒకరోజు సమూయేలు వచ్చాడు. He is a great prophet. ఆయన గొప్ప ప్రవక్త. He was the prophet who anointed King Saul. సౌలు రాజును అభిషేకించినటువంటి ప్రవక్త. Such a great man came to the house of Jesse in Bethlehem. ఆ యొక్క బెత్లెహేములో యేషై ఇంటికి అటువంటి గొప్ప ప్రవక్త వచ్చాడు. And he anointed David. ఆయన దావీదును అభిషేకించాడు. David thought, దావీదు అనుకున్నాడు, అమ్మయ్యా బాధలు పోయినాయి, ఈ గొర్రెలు ఈ సంగతి అంతా పోయాయి, ఈ గొర్రెలు ఈ బాధలన్నీ పోయినాయి. Now I am going to become a king. నేను రాజు కాబోతున్నాను. Not an ordinary person, a person like Samuel who anointed King Saul anointed me also. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, రాజైన సౌలును అభిషేకించినటువంటి సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను నన్ను అభిషేకించాడు అనుకున్నాడు. Oh, I am going to be the future king. నేను భవిష్యత్తు రాజు కాబోతున్నాను. He was so joyful. ఆయన ఎంతో సంతోషించాడు. But అయితే from that day, ఆ దినము నుంచి the difficulties increased. కష్టాలు ప్రారంభమైన ఎక్కువైనాయి. Why? ఎందుకు? All these days his own brothers were against him. ఇన్ని రోజులు చూస్తే తన సొంత సహోదరులు ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. After he was anointed, ఆయన అభిషేకించబడిన తర్వాత King Saul with 3,000 soldiers, army men, he was chasing David how to kill him. దాని తర్వాత రాజు అయినటువంటి సౌలు 3,000 మంది సైన్యంతో దావీదుని ఏ విధంగా చంపాలని తరుముతూ వచ్చేవాడు. David was running from one cave to other cave. దావీదు ఒక గుహ నుంచి ఇంకో గుహకు ఆయన పారిపోతూ వచ్చాడు. He was running from one forest to the other forest. ఆయన ఒక అరణ్యం నుంచి ఇంకొక అరణ్యానికి పారిపోతూ వస్తున్నాడు. Even at one point of time he went to the enemy's camp also, go to the Philistine king Achish. ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే శత్రు రాజు అయినటువంటి ఆకీషు వారి యొక్క స్థలంలోకి కూడా వెళ్ళిపోతాడు. After Samuel anointed David, సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత, instead of the days becoming better,
దినాలు కొంచెం మెరుగయ్యడానికి బదులుగా they became worse. ఇంకా అధ్వానం అయిపోయిన దినాలు. Why? ఎందుకో తెలుసా? Even the king became his enemy. రాజే ఆయనకి శత్రువు అయిపోతూ వచ్చాడు. And the king was chasing David with 3,000 army men. ఇప్పుడు దావీదుని రాజు అయినటువంటి సౌలే 3,000 మంది సైన్యంతో తరుముతున్నాడు. Oh, the soldiers are going to every cave where David is. దావీదు ఎక్కడున్నాడని చెప్పి ప్రతి సైనికుడు వెళ్ళి అన్ని గుహాలు ఎతుకుతున్నారు. And also into every forest. ప్రతి అరణ్యంలోనికి వెళ్ళి ఎతుకుతున్నారు. His life was in a great danger. ఆయన యొక్క జీవితం ఎంతో గొప్ప ప్రమాదంలో పడింది. 2 or 3 times Saul wanted to kill David. 2-3 సార్లు సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. But God protected him. అయితే దేవుడు ఆయన్ని కాపాడి So భద్రపరిచాడు. after anointed by God, his difficulties increased. ఆయన దేవుని చేత అభిషేకించబడిన తర్వాత ఆయన కష్టాలు ఇంకా ఎక్కువ అవుతూ వచ్చాయి. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే the tears increased. ఇంకొక మాటలో చెప్పాలంటే తన కన్నీరు అధికమైంది. Now after some time he heard a news. దాని తర్వాత ఒక వార్త విన్నాడు ఆయన. What is that? ఏంటది? King Saul died. రాజు అయిన సౌలు మరణించాడని. Oh, he can be happy. ఆయన చాలా సంతోషంగా ఉండొచ్చు. But అయితే what has happened? ఏం జరిగింది? No doubt he became king. నిస్సందేహంగా ఆయన రాజు అయినాడు. Difficulties increased. కష్టాలు ఇంకా ఎక్కువైనాయి. Why? ఎందుకు? His own sons rebelled against him. తన సొంత కుమారులు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పక్కింటోడో ఎదురింటోడో తిరుగుబాటు చేస్తే మనం వెళ్ళి కొట్లాడతాం. పక్కింటోడు ఎదురింటోడు తిరుగుబాటు చేస్తే మనం వెళ్ళి కొట్లాడతాం. If your own sons rebel against you, ఒకవేళ నీ సొంత కుమారులే నీ మీద తిరుగుబాటు చేస్తే, his son Amnon committed sin with his daughter Tamar. తన యొక్క సొంత కుమారుడైనటువంటి అమ్నోను తన సొంత కుమార్తె అయినటువంటి తామార్తో పాపం చేస్తాడు. Absalom killed Amnon. అబ్షలోమేమో అమ్నోను చంపుతాడు. Absalom rebelled against David. అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు And చేస్తాడు. even at the last day of his life also, Adonijah, another son, rebelled against David when David declared Solomon will be the next king. తర్వాత తన జీవితం యొక్క చివరి దశలో ఉండేటప్పుడు అదోనిజా అనేటటువంటి వ్యక్తి ఆయనే రాజు అని చెప్పి ప్రకటించుకుంటాడు. దావీదు రాజు ఏమో సొలొమోను రాజుగా చేయాలనుకుంటున్నప్పుడు And his own sons rebelled against him. తన సొంత కుమారులు తన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. What I want to tell, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, right from birth till death, David was always, his eyes were filled with tears. దాదాపు తన యొక్క బాల్యం నుంచి మరణ దినం వరకు ప్రతిరోజు దాదాపు దావీదు కళ్ళు కన్నీళ్లతో నింపబడుతూ వచ్చాయి. Family members have not loved him. తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆయన ప్రేమించలేదు. And his king has not loved him. రాజు ఆయన ప్రేమించలేదు. He has not committed any mistake. ఆయన ఏ విధమైనటువంటి తప్పిదం He చేయలేదు. has not harmed anybody. ఆయన ఎవరికి ఏ విధమైన హాని And చేయలేదు. ultimately his own children rebelled against him. చివరికి తన యొక్క సొంత పిల్లలే తన మీద తిరుగుబాటు చేశారు. At the end of his life he is telling, తన యొక్క జీవితం యొక్క చివరిలో అంటున్నాడు కదా, everybody left me. ప్రతి ఒక్కరు నన్ను I విడిచిపెట్టారు, was all alone. నేను ఒంటరిగా ఉన్నాను. But అయితే the Lord remembered me. దేవుడు నన్ను జ్ఞాపకం In చేసుకున్నాడు. what condition? ఎటువంటి స్థితిలో? When I was in my lowest estate. నేను చాలా దీనమైనటువంటి అధోగత స్థితిలో నేను. Who remembered us in our lowest estate, for his mercy endureth forever. He is writing in 136 verse 23. 136వ కీర్తన 23వ వచనంలో ఆయన అంటాడు కదా, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన కృప నిరంతరం ఉందని రాస్తున్నాడు. Is your life is like the life of David? నీ యొక్క జీవితం కూడా దావీదు జీవితంలో ఉందా? Everybody is thinking that, oh, what a fortunate man you are. ప్రతి ఒక్కరు నేను గురించి అనుకుంటా ఎంత అదృష్టవంతుడు ఆయన అని. But nobody knows about your tears. అయితే నీ కన్నీళ్ళ గురించి ఎవరికీ తెలియదు. Every day you are going to bed with some pain or other. ప్రతిరోజు పడక మీదకి నువ్వు ఏదో ఒక బాధతో నొప్పితో విషాదం You తెలుతున్నావు. are shedding tears. నువ్వు కన్నీరు కారుస్తున్నావు. Everybody is telling, oh, shepherd boy became a great king. What a fortunate guy. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఒక గొర్రెలు కాసేటటువంటి బాలుడు రాజు అయినడు ఎంత అదృష్టవంతుడు అనుకుంటున్నారు. But nobody knows about his tears. అయితే ఎవరికి కూడా ఆయన కన్నీరు గురించి తెలియదు. Your life is also like that. నీ జీవితం కూడా అలానే ఉంది. Because externally you are smiling and you are laughing. నువ్వు బయటికి చూస్తే చిరునవ్వుతో గట్టిగా నవ్వుతూ నువ్వు బానే ఉన్నావు. Nobody knows about the pain in your heart, the tears in your heart. లోపల నీ హృదయంలో ఉండేటటువంటి బాధ నొప్పి నీ కన్నీళ్ళు ఎవరికి తెలియదు. Everybody is telling that you are a fortunate man. ప్రతి ఒక్కరు అంటున్నారు నువ్వు చాలా అదృష్టవంతుడు అని. But nobody knows about your pain. అయితే నీ నొప్పి గురించి బాధ గురించి ఎవరికి తెలియదు. You are like David. నువ్వు దావీదు వల్లే ఉన్నావు. But అయితే wonderful thing is, అద్భుతమైన సంగతి ఏంటంటే, the God of the Bible is looking at you. అయితే బైబిల్ దేవుడు నీ వైపే చూస్తున్నాడు. Nobody can look at you. ఎవరు నీ వైపు చూడాల్సిన అవసరం లేదు. Though wife and husband live together for 50 years. దాదాపు 50 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి జీవించినా కూడా The husband cannot enter into the heart of the wife. భార్య యొక్క హృదయంలోనికి భర్త ప్రవేశించలేడు. In a similar way, the wife cannot enter into the heart of the husband. అదే విధానంలో భార్య కూడా భర్త హృదయంలో ప్రవేశించలేదు. What is happening in your heart, nobody knows. నీ హృదయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియనే తెలియదు.
God knows. దేవుడికి తెలుసు. Knowing your condition, నీ స్థితిని చూసి, knowing the condition of David, దావీదు యొక్క స్థితిని ఎరిగి God remembered David. దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. Today if you are in such a condition, నీవు ఈ దినాన అటువంటి పరిస్థితిలో ఉంటే God is there to remember you. Don't look here and there. ఇక్కడ అక్కడ చూడొద్దు, దయచేసి దేవుడు ఉన్నాడు నిన్ను జ్ఞాపకం Man చేసుకోవడానికి. cannot help you. మనుషుడు నీకు సహాయం Your చేయలేడు. brothers cannot help you. నీ సహోదరులు నీకు సహాయం Your చేయలేరు. king cannot help you. నీకుండే రాజు నీకు సహాయం Your చేయలేడు. children cannot help you. నీకున్న పిల్లలు నీకు సహాయం They will చేయలేరు. increase your tears. వారు ఇంకా ఏం చేస్తారంటే నీకున్న కన్నీరుని అధికం చేస్తారు. But the God of the Bible, అయితే బైబిల్ దేవుడు, oh, David is telling, who remembered us in our lowest estate, for his mercy endureth forever. దావీదు రాజు చెప్తూ అంటున్నాడు కదా, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన కనికరం లేదా ఆయన కృప నిరంతరం ఉండును. Whenever God remembers you, దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, always remember he will give you the best in your life. ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నా మన జీవితంలో శ్రేష్టమైనది ఆయన నీకు ఇస్తాడు. We do not know what is best for us, మనకి శ్రేష్టమైంది మేలైంది ఏందో మనకు తెలియదు, but God knows. అయితే దేవుడికి తెలుసు. Because he knew very well how long we are going to live. ఎంతకాలం మనం జీవించబోతున్నాం అనేది ఆయనకి బాగా తెలుసు. We will be having so many plans in our mind. మన యొక్క మనసులో అనేక రకాలైన ప్రణాళికలు ఉంటాయి. Because we think that I will live another 10 years, another 50 years. మనం అనుకుంటూ ఉంటాం కదా, నేను ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 50 ఏళ్ళు నేను బతుకుతానని. No, you do not know tomorrow you are going to die. నీకు తెలియదు రేపు దినాల్లో నువ్వు చనిపోబోతున్నావని. Nowadays after కరోనా తర్వాత ఈ దినాల్లో మనం చూస్తే new diseases have come. కొత్త రోగాలు వస్తున్నాయి. After the people have taken those corona injections, ఆ కరోనా వ్యాక్సిన్, ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత, what are their names? దాని పేరు Covishield, కోవాక్సిన్, they are not tested. అవి అంతగా పరీక్షించబడలేదు అవి. And because as a temporary measure everybody was given those two injections. ఏదో తాత్కాలికంగా ఏదో కొంచెము మనం తీసుకోవాలి జాగ్రత్తలు కాబట్టి ఆ యొక్క ఇంజెక్షన్స్ ఇచ్చారు. As a matter of fact they tested on us. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే వాటిని మన మీదనే పరీక్షించి చూశారు. Earlier when they find any medicine they will test on rats or monkeys like that. మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఒక మందు ఔషధం కనుగొంటే మొట్టమొదటిగా వాటిని ఎలుకల మీద గానీ కోతుల మీద గానీ ప్రయోగించి చూసేవారు. బట్ ఇప్పుడు ఎవరి మీద? ఇప్పుడు ఎవరి మీద? మన మీద ప్రయోగించారు. మన మీదనే ప్రయోగించారు. And everybody has to take that injection. ప్రతి ఒక్కరు ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. Because if you want to board a flight, ఒకవేళ నువ్వు విమానం ఎక్కాలంటే that certificate must be there. ఆ యొక్క సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. So ఉండాలి. every one of us have taken. మనలో ప్రతి ఒక్కరు అది తీసుకున్నాం. And many of us, our body has not accepted that medicine. మనలో చాలా మందికి మన శరీరం అనేది ఆ యొక్క మందుని అది స్వీకరించలేదు. Because when it entered into our bloodstream, అది మన యొక్క రక్త ప్రవాహంలోనికి చేరినప్పుడు, instead of doing good, the long term effects are there. అది మనకు మేలు చేసే దానికి బదులుగా దీర్ఘకాలం కొన్ని దుష్ఫలితాలను కలిగించింది. Today you may be hearing, ఈ దినాన మీరు వింటూ ఉండొచ్చు, earlier days గత దినాల్లో people were suffering from heart attacks. గుండెపోటు వల్ల ప్రజలు బాధపడేవాళ్ళు. What is a heart attack? ఏంటి గుండెపోటు అంటే? When that heart attack comes, ఆ గుండెపోటు వచ్చినప్పుడు heavy pain will be there, తీవ్రమైన నొప్పి ఉంటది, and heavy sweating will be there, తీవ్రమైనటువంటి చెమటలు పడతాయి. You cannot bear, నువ్వు దాన్ని భరించలేవు. such a severe pain will be there, అటువంటి తీవ్రమైనటువంటి నొప్పి ఉంటది. But అయితే there will be time to take you to the hospital. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కొంత సమయం అనేది maybe half an hour or 1 hour time will be there. You will be struggling. Meanwhile you will be taken to the hospital. The doctors will attend and a little bit remedy is there. నీవు ఎంతో గొప్ప పోరాటంతో ఉంటావు. ఒక గంట సమయం ఉంటది. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తారు. వైద్యులు వచ్చి నిన్ను పరీక్షించి నీకు కొంచెం మందులు ఇస్తారు. కొంత మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంది. Or they will take you to operation theater, maybe 1 stent or 2 stents, something like that. వెంటనే నిన్ను ఆపరేషన్ గదిలోనికి తీసుకెళ్లి ఒక స్టంట్ వేయడం, 2 స్టంట్లు వేయడం ఏదో చేస్తారు. What I want to tell you, నేను మీతో చెప్పదలుచుకున్నాను, when you suffer heart attack you will have time, half an hour or 1 hour, to go to the hospital and to get operated. నీకు గుండెపోటు వచ్చినప్పుడు కనీసం ఒక అరగంట గంట గానీ సమయం ఉంటది. ఆసుపత్రికి వెళ్ళి నువ్వు ఆపరేషన్ చేసుకునేంత సమయం వెసులుబాటు ఉంటది. Today after కరోనా తర్వాత ఈ దినాల్లో heart attacks are less. ఈ యొక్క గుండెపోట్లు తక్కువైనాయి. Now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Cardiac arrests are more. అంటే గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం ఒక్క దెబ్బకి. You will be talking like that. నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటా అంటావా, అయిపోయాయి. Not even 1 second time. కనీసం 1 సెకండ్ సమయం కూడా లేదు. Some of the people as they are walking,
falling out. కొంతమంది నడుస్తుంటారు, కూలిపోతారు, అయిపోయింది ఇంకా. Why? ఎందుకు? That medicine has not suited our blood. ఎందుకంటే ఆ యొక్క మందు మనం తీసుకున్నాం కరోనాకి, ఆ యొక్క వ్యాక్సిన్, అది మనకి రక్తానికి That సరిపోలేదు. day little bit remedy was there. ఆ దినాన్ని చూస్తే తీసుకున్నప్పుడు కొంచెం విరుగుడు పరిష్కారంగా కనబడింది. కానీ Those of you who have suffered from corona, మీరు ఎవరైతే కరోనా నుంచి బాధపడ్డారో మీరు, on that day remdesivir was given. ఆ దినాన్ని చూసినట్లయితే దానికి పరిష్కారంగా కొంత మందు అది ఇస్తూ వచ్చారు. The name is remdesivir. రెమ్డెసివిర్ దాని పేరు. Because it was not available, people were purchasing in black market one small 5 ml, that is 40,000, 50,000, 60,000, 1 lakh they paid. ఆ దినాన్ని అది మార్కెట్ లో అందుబాటులో లేకుండా బ్లాక్ మార్కెట్ లో దాన్ని కొనాల్సి వచ్చింది. ఒక చిన్న ఇంతపాటి ఔషధాన్ని వారు 20,000, 30,000, 40,000, లక్ష రూపాయలు కొనాల్సి వచ్చింది. After some time, after 4 or 5 months, 4-5 నెలల తర్వాత do you know what the doctor said? వైద్యులు ఏం చెప్పారు? We should not take remdesivir. ఆ యొక్క రెమ్డెసివిర్ అనే దాన్ని మనం తీసుకోకూడదు. See, it is not tested. అది పరీక్షించబడలేదు. So these two, that is the two medicines what we have said. మనం చెప్పుకున్నటువంటి 2 ఔషధాలు ఉన్నాయి కదా. Now these cardiac arrests are more. ఈ యొక్క గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం అనేది ఎక్కువ అవుతున్నాయి. People, as they in Hebron we have seen so many people. హెబ్రోన్ లో కూడా అనేక మందిని మేము చూస్తూ Every వచ్చాం. day in papers also. ప్రతిరోజు వార్తాపత్రికల్లో కూడా They are talking. వారు మాట్లాడుతున్నారు. One brother was there ఒక సహోదరుడు ఉన్నాడు, Sunday, ఆదివారం, and he is asked to go to one place for ministry. ఒక ప్రదేశానికి పరిచర్యకి వెళ్ళమని ఆయనకు చెప్పబడింది. I was sitting in Hebron. నేను హెబ్రోన్ లో కూర్చున్నాను Recently only. ఈ మధ్య కాలంలోనే. And Anna, నేను ఎక్కడికి వెళ్ళాలా? అన్నా నేను ఎక్కడికి వెళ్ళాలా? Then I told him you have to go to that place. మీరు పలానా స్థలానికి వెళ్ళాలని. And which bus I have to catch? నేను ఏ బస్సు ఎక్కాలి అన్నాడు. Which city bus I have, which number I have to catch to go there? నేను అక్కడికి వెళ్ళాలంటే ఏ సిటీ బస్సు, ఏ బస్సు నెంబర్ అని అడిగాడు. Then I told I do not know. You phone to those elders there. నాకు తెలియదు, అక్కడ ఉండేటటువంటి సంఘ పెద్దలకు మీరు ఫోన్ చేయండి. I mean from Hebron office. హెబ్రోన్ ఆఫీస్ నుంచి. In Hebron he sat on a stool. ఆ హెబ్రోన్ లో కుర్చీలో కూర్చొని And he took that phone. ఆ ఫోన్ తీసుకొని, అన్నా నేను ఏ బస్ ఎక్కి రావాలా? అన్నా నేను ఏ బస్సు ఎక్కి రావాలా? ఆయన జవాబు ఇచ్చే ముందు ఈయన పై బస్ ఎక్కేశాడు. ఆయన జవాబు ఇచ్చే ముందు ఈయన పైకి వెళ్ళే బస్సు ఎక్కేశాడు. Died. చనిపోయాడు. On that chair itself. ఆ కుర్చీలో కూర్చొని. Recently, I don't know whether you have seen or not. ఈ మధ్య కాలంలో మీరు చూసారో లేదో నాకు తెలియదు. One of my friend, he is a pastor. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు, ఆయన పాస్టర్ గారు. He is a very eminent pastor. I don't want to tell the name. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎంతో ప్రఖ్యాతిగాంచిన పాస్టర్ ఆయన. And he is a very godly man. ఆయన ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తి. Hyderabad only. హైదరాబాద్ లోనే. He is performing the marriage. ఆయన ఒక వివాహాన్ని జరిగిస్తున్నాడు. Bridegroom is there, bride is there. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెన్నారు. And message is over. వర్తమానం అయిపోయింది, పెళ్లి వర్తమానం. ప్రమాణాలు. పెళ్లి కొడుకుతో ప్రమాణం చేయించాడు. పెళ్లి కొడుకుతో ప్రమాణం చేయించాడు. చెయ్యి కలిపాడు. పెళ్లి కూతురుతో అమ్మా చెప్పు అన్నాడు. పడిపోయినాడు. There itself he died. అక్కడే చనిపోయాడు. Why? ఎందుకు? That cardiac arrest. పెళ్లి కూతురికి ప్రమాణం లేదు, తర్వాత ఏదో చేసింది, వాళ్ళు కాపురం చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. వెంటనే గుండె ఆగిపోయింది, ఆయన చనిపోయినాడు. పెళ్లి కూతురు తర్వాత ప్రమాణాలు ఏదో చేసింది, వాళ్ళు కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు క్యారీడ్ దట్ మ్యాన్ టు ద హాస్పిటల్. పెళ్లి మాట దేవుడు ఎరుగన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆయన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. He was declared dead. అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఈయన మరణించాడని వైద్యులు ధృవీకరించారు. Nowadays after కరోనా తర్వాత this type of cardiac arrests are more. When we are going to die, we do not know. As I am talking, I may collapse also. Who knows? మనకి తెలియదు ఎప్పుడు అకస్మాత్తుగా గుండె ఆగిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతూనే కూలిపోవచ్చు. ఎవరికి తెలుసు ఏం జరుగుతుందని. పడిపోతే ఏం చేస్తాడు? ఖాళీ మా ఆవిడికి ఫోన్ చేస్తాడు. కాలేమన్నా ఏం చేస్తాడు? మా ఆవిడికి ఫోన్ చేస్తాడు. పోయినాడు చూసుకుంటారు. So isn't it? అవునా కదా? So we do not know. మనకు తెలియదు. For some people, కొంతమందికి rheumatic pains, ఈ యొక్క రొమాటిక్ పెయిన్స్ అని, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు. After corona, that is a new disease. కరోనా తర్వాత ఇది ఇంకో కొత్త రోగం. Yes, earlier it was there. గతంలో కూడా ఉంటూ వచ్చింది. But today they cannot walk, they cannot lift. All these bones are paining. ఇప్పుడు చూస్తే ఏది పైకి ఎత్తలేకున్నారు, ఎముకలు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి. For some people, కొంతమందికి some allergies are developed. కొన్ని అలర్జీలు వచ్చినాయి వాళ్ళకి. Some of the things they cannot digest. Immediately this boils will come. వారు కొన్ని వాటిని జీర్ణించుకోలేరు. వాటిని తీసుకుంటే వెంటనే శరీరం మీద దద్దుర్లు. I am suffering from that. నేను ఆ విధంగా బాధపడుతున్నాను. Every day I was eating fish or prawns. ప్రతిరోజు నేను చేపలు, రొయ్యలు తినేవాడిని.
ఎందుకు? I was born and brought up in Godavari. నేను గోదావరి జిల్లాలో పుట్టి అక్కడే పెరిగాను. So that's why we eat more fish. అందుకే ఎక్కువ చేపలు తినేవాడిని అక్కడ. After కరోనా తర్వాత the fish and the prawns became allergy. If I take fish within half an hour, I must be taken to hospital. ఇప్పుడు చేపలు రొయ్యలు తీసుకుంటే నాకు అలర్జీ ఏర్పడింది. అవి తీసుకున్న అరగంట లోపలే నేను ఆసుపత్రిలో చేరాలా. ఆ చేపలు రొయ్యలు బాగా ప్రార్థన చేసినట్టు ఉన్నాయి, మమ్మల్ని తినేస్తున్నాడు. చేపలు రొయ్యలు బాగా ప్రార్థన చేసినట్టు మమ్మల్ని తినేస్తున్నాడు. So God heard their prayer. దేవుడు వాటి ప్రార్థన విన్నాడు. What I am telling you, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే life became so fragile as the days are passing by. దినాలు గడుస్తూ ఉండగా జీవితము దినాలు గడవడం చాలా చాలా కష్టమైపోతుంది. You may be having so many plans. నువ్వు అనేక ప్రణాళికలు కలిగి ఉండొచ్చు. Tomorrow I will do that. నేను రేపటి దినాలు అది చేస్తాను. 5 years I will do that. 5 ఏళ్ల తర్వాత నేను అది చేస్తాను. Go to America. నేను అమెరికా పోతాను. I will go to Singapore. నేను సింగపూర్ పోతాను. So many plans you may be having. అనేక ప్రణాళికలు నువ్వు కలిగి ఉండొచ్చు. There is no guarantee. ఏ విధమైన నిశ్చయిత లేదు. But who knows the longevity? అయితే నీ ఆయు పరిమాణం ఎంత అనేది ఎవరికి తెలుసు? Only God knows. కేవలం దేవుడికే తెలుసు. That's why if God remembers you, He will give you the best. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. అది that because He knew how long you are going to live. ఎంతకాలం నువ్వు జీవించలేనో దేవుడికి బాగా తెలుసు. That's why this evening you have to pray. అందుకే ఈ సాయంకాలం నువ్వు ప్రార్థన చేయాలా. You need not pray, oh MLA గారు నన్ను రిమెంబర్, లేకపోతే MP గారు, మినిస్టర్ గారు. No, God you remember me. ఓ ఎమ్మెల్యే గారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎంపీ గారు, మంత్రి గారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వారికి గారు విజ్ఞాపన చేయాల్సింది. దేవుడికి నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోనాలా. When God remembers you, yes, He will lift you from the bottommost position. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ దీన అధ్వాన స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాడు. Who expected a shepherd boy to become a great king? అసలు ఒక గొర్రెలు కాసుకునే బాలుడు రాజు అవుతారని ఎవరు ఊహించారు అసలు? And who expected that a slavish girl Esther will become the queen of Persia? ఏ విధంగా ఒక బానిస బాలిక అయినటువంటి ఎస్తేరు పర్షియా రాజ్యానికి మహారాణి అవుతుందని ఎవరు ఊహించారు? God. దేవుడు. He knew it. ఆయనకి తెలుసు బాగా. God remembered them. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. So this evening from which place you have come I do not know. ఈ సాయంకాల సమయంలో నువ్వు ఏ స్థలం నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ But you have come to the meeting, that is a good thing. నీవు ఈ కుడికి వచ్చావు, చాలా మంచి సంగతి. Or you may be hearing through the mic, that is a very good thing. నీవు ఈ మైక్ ద్వారా వింటున్నావు, అది ఇంకా మంచి సంగతి. Pray a small prayer. ఒక చిన్న ప్రార్థన చేసుకో. From the bottom of your heart. నీ హృదయాంతరంగంలో నుంచి. Lord, I came to know that you are a God who remembers us. ఓ ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడని నేను వింటూ వస్తున్నాను. And when you remember, you will give the best to us. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు మాకు శ్రేష్టమైనది ఇస్తారు. Oh Lord Jesus, please remember us. ఓ యేసు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. God will give you the best. దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. When God remembers you, God gives you the best. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. We are going to see some of the verses from the Bible whom God remembered. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అనే సంగతులు బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చూడనన్నాం. Quickly we are going to see. త్వరగా మనం చూడనన్నాం. In the book of Genesis chapter 8. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తే and the first verse. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. ఈయన ఆదికాండం అన్నాడు, ప్రకటన దాకా వదలడేమో అని అనుకోకండి. ఆదికాండం అన్నాడు, ఈయన ప్రకటన దాకా వదలడని మీరు అనుకుంటుంటారేమో. Don't think like that. ఆ విధంగా అనుకోకండి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు. ఆదికాండంలో మొదలెట్టాడు, ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఆదికాండంతో మొదలు పెట్టాడు, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని. I will leave on time only. నేను సమయానికి విడిచిపెట్టేసి ముగిస్తాను. Genesis 8:1. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. The Lord remembered. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? God remembered Noah. నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. And all the animals in that Noah's ark. అతనితో పాటు ఓడలో ఉన్న సమస్త జంతువుల్ని సమస్త పశువుల్ని దేవుడు జ్ఞాపకం. We all know the situation on that day. ఆ దినాన ఉన్న పరిస్థితి మనమందరం ఎరుగుదము. There was a great flood. ఆ దినాన గొప్ప జల ప్రళయం ఉంటూ వచ్చింది. And all the world, it was completely submerged in the flood waters. ఆ దినాన సర్వలోకం కూడా జల ప్రళయంలో మునిగిపోయింది. And everybody died. ప్రతి ఒక్కరు మరణించారు. All the animals died. అన్ని జంతువులు చచ్చిపోయాయి. All the fowls of the air died. ఆకాశ పక్షులన్నీ మరణించాయి. And everything died. అన్ని మరణించాయి. If you see all around the ark of Noah, నోవహు ఆ యొక్క ఓడ చుట్టూ చూస్తే the water is there. నీళ్లున్నాయి. Dead bodies are floating. ఆ యొక్క శవాలు నీళ్ళ మీద తేలాడుతున్నాయి. Dead bodies of human beings, dead bodies of
animals, birds, everything they were floating. ఆ యొక్క సచ్చినటువంటి మనుషుల శవాలు, జంతువుల కళేబరాలు, ఈ యొక్క పక్షుల కళేబరాలు అన్ని కూడా నీళ్ళ మీద తేలాడుతున్నాయి. In one word we can say death was ruling on that day. ఒక్క మాటలో మనం చెప్పాలంటే మరణం అనేది రాజ్యం వెళ్తూ In వచ్చింది. whatever direction you may see, east, west, south or north, only death is there, dead bodies are there. నువ్వు ఏ దిశలో చూసినా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిక్కులో చూస్తే శవాలు, గుట్టలు గుట్టలు. But అయితే God remembered few people. దేవుడు కొద్ది మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. On that day people were crying. ఆ దినాన ప్రజలు ఏడుస్తూ వచ్చారు. Oh Noah, we will give all our money, just open the door for us. ఓ నోవహు, మా డబ్బంతా నీకు ఇచ్చేస్తాం, దయచేసి ఆ ద్వారం తెరవయ్యా, తలుపు తీయ అన్నారు. Before their eyes their children are dying. ఎందుకంటే వారి కళ్ళ ముందే వారి పిల్లలు చచ్చిపోతూ All వస్తున్నారు. their property is totally dismantled and spoiled. వారికి ఉండేటటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వారి కళ్ళ ఎదుటనే నాశనం చేయబడుతూ వచ్చాయి. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, life in this world is only just a show, you know. మీకు తెలుసా, ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితం అనేది ఒక నటన లాంటిది. It is a passing show. ఇది గతించిపోయేటటువంటి నటన. ఇది There is an Italian proverb. ఒక ఇటలీలో ఒక సామెత ఉంది. Many of you know how to play chess. మీకు అందరికి బాగా తెలుసు కదా చెస్ ఎట్లా ఆడడం అనేది. Chaturangam. చదరంగం ఎట్లా అనేది. In Chaturangam what will be there? చదరంగంలో ఏమేమి ఉంటాయి? A king will be there. రాజు ఉంటాడు. A minister will be there. మంత్రి ఉంటాడు. A lion will be there. సింహం ఉంటది. Horse will be there. గుర్రం ఉంటది. Camel will be there. ఒంటి ఉంటది. Soldiers will be there. సైనికులు కూడా ఉంటారు, భటులు. Isn't it? అవునా కదా? All people will be there. అందరూ ఉంటారు. As long as the game is there, ఆ చదరంగం ఆట జరిగేంత వరకు king is king and minister is minister and lion is lion. అక్కడ చూసినట్లయితే రాజు రాజే, మంత్రి మంత్రి, సింహం సింహమే. Once that game is over, ఒక్కసారి ఆట అయిపోయినాక the soldier and the king will be in the same box. ఆ యొక్క రాజు, ఆ యొక్క సైనికుడు అందరిని ఒకే పెట్టెలో పెడతారు. Isn't it? అవునా కదా? అందరిని ఒకే పెట్టెలో పడేస్తారు. అందరూ ఒకే పెట్టెలో పడేస్తారు. That is your life and my life. నీ జీవితం నా జీవితం అంతే. 4 రోజులే నువ్వు ధనవంతుడివి, నేను పేదవాడిని, నువ్వు చదువుకున్న వాడివి, నేను చదువులేనివాడిని. గేమ్ అయిపోయిందంటే అందరూ ఒకటే పెట్టి. ఈ యొక్క కొన్ని రోజులే, 4 రోజులే నువ్వు చదువుకున్నాడివి, నేను చదువులేను, నువ్వు ధనవంతుడివి, నేను ధనం లేని వాడిని, బీదవాడిని అని. అయితే ఆట అయిపోయిన తర్వాత అందరూ ఒకటే. దట్ ఈస్ ద ఇటాలియన్ ప్రోవర్బ్. అది ఇటలీ సామెత. అది వన్స్ ద గేమ్ ఈస్ ఓవర్, ద కింగ్ అండ్ ద సోల్జర్ విల్ బి ఇన్ ద సేమ్ బాక్స్. ఒక ఇటలీ సామెత ఏంటంటే ఆట అయిపోయిన తర్వాత రాజు సైనికుడు ఒకే పెట్టెలో ఉంటారు. బట్ టుడే, అయితే ఈ దినం ఫర్ దిస్ స్మాల్ లైఫ్, హౌ పీపుల్ ఎర్నింగ్ మనీ, ఆల్ థింగ్స్ ఆన్ ద వరల్డ్లీ థింగ్స్. అయితే ఈ దినాల్లో ఈ దినాల్లో ప్రజలు ఈ కొద్దిపాటి జీవితంలో చూస్తే డబ్బులు సంపాదించాలని చెప్పి లోక సంగతుల వైపు ఎట్లా పరిగెడుతున్నారు. ఓ సమ్ పీపుల్ దే టాక్ వెరీ ప్రౌడ్లీ. కొంతమంది ఎంతో గర్వంతో అతిశయంతో చెప్తుంటారు, అరే నేనంటే ఏమనుకున్నావు, ఓ నేనంటే ఏమనుకున్నావు, ఏమనుకుంటావు, ఉఫ్ అంటే ఎగిరిపోతావు, ఏమనుకున్నావు, ఉప్పు అంటే ఎగిరిపోతావు అనుకున్నాను. ఏమనుకో అక్కర్లా, ఏమనుకోవాల్సిన అవసరం లే. నేనంటే ఏమనుకున్నావు అన్నవాడు అలా పడిపోయాడు. నేనంటే ఏమనుకున్నావు అన్నాడు అలా పడిపోయినాడు. ఎర్లియర్ వన్ మినిస్టర్ ఇన్ the combined government. మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఒక మంత్రి, he was there in the midst of all the people. ఆయన అందరి ప్రజల మధ్యలో ఉంటూ వచ్చాడు. we will do like that. అరే మనం వాడు చేద్దాం అన్నాడు. పడిపోయాడు. అంతే. ఏమైంది? అయిపోయింది. ఏమి అనుకోక్కర్లా, ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఏమనుకోక, నీ గురించి ఏదో చేసేస్తానని, నేనేదో చేసేస్తానని నా గురించి నువ్వేమనుకోవద్దు. on that day, ఆ దినాన రిచ్ పీపుల్, ధనవంతులు, వెరీ వెరీ ఎమినెంట్ పీపుల్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు, స్ట్రాంగ్ పీపుల్, చాలా బలవంతులు, they were crying, oh Noah, open the door for us. ఓ నోవహు మా కొరకు ఆ తలుపు తెరవయ్యా అన్నారు. Noah could not do anything. నోవహు ఏం చేయలేకపోయినాడు. all the people died. అందరూ ప్రజలు చనిపోయారు. wherever you see only dead bodies are there. ఎక్కడ చూసినా కూడా శవాలే. But అయితే God remembered those people. అయితే ఆ ఓడలో ఉండేటటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. What were they having? ఎవరున్నారు అక్కడ? ఏం కలిగి ఉన్నారు? What were they having? వారు ఏం కలిగి ఉంటూ వచ్చినారు? They have life. వారి జీవాన్ని కలిగి ఉంటూ వచ్చారు. All the other people died. అందరూ మరణించారు. The people in the ark, they were having life. అయితే ఆ ఓడలో ఉండేటటువంటి వారు జీవాన్ని కలిగి ఉంటూ వచ్చారు. With money they could not purchase life. వారు డబ్బుతో ఆ యొక్క జీవాన్ని కొనుక్కోలేకపోయారు. Who were having life? అయితే ఎవరు జీవాన్ని కలిగి ఉన్నారు? The people whom God remembered. దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నారో వారు జీవించున్నారు. On that day, life was the rare thing. It was the best thing. ఆ దినాలు చూసినట్లయితే అత్యంత అరుదుగా కనపడేది జీవము, శ్రేష్టమైనటువంటిది ఆ దినాలు. Only 8 people. కేవలం 8 మంది. Outside the ark, elephant died. Inside the ark, when God remembered, ant also not died. ఓడకు వెలుపల ఉండేటటువంటి ఏనుగు కూడా చనిపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఓడ లోపల ఉండేటటువంటి చిన్న చీమ కూడా బతికింది.
Outside, elephant died. బయట చూస్తే ఏనుగు చచ్చిపోయింది. But inside, whom God remembered, even ant has not died. ఎవరినైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో లోపల ఉండే ఓడ లోపల ఉండేటటువంటి చిన్న చీమ కూడా బతికుంది. Do you want life? నీకు జీవం కావాలా? Lord Jesus Christ came to this world to give you eternal life. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. Death cannot do anything to you. మరణం నీ మీద ఏమి చేయలేదు. It is only a promotion to you. నీకు అది కేవలం పదోన్నతే. From one phase of life to another phase, it is a transition point. Death. ఈ యొక్క మరణం అనేటటువంటి జీవితంలో ఒక దశ నుంచి ఇంకొక దశలోనికి మార్పు చెందేటటువంటి దశగా నీకు ఉంటుంది అంతే. That's why when Christians die, అందుకే క్రైస్తవులు మరణిస్తే in the paper they will they write, పత్రికల్లో వాళ్ళు రాస్తారు, promoted to glory. It is a promotion. వాళ్ళు ఏం చేశారంటే మహిమలోనికి ప్రవేశించారు అని రాస్తారు. ప్రమోషన్, పదోన్నతి. So from the earthly they have gone to the heavenly. వారు ఏం చేస్తారంటే ఈ భూ సంబంధమైన వాటి నుంచి పర సంబంధమైన వాటిలోకి ప్రవేశించేశారు. ఎందుకు? They believed in Lord Jesus Christ. ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. If God remembers you, you can have eternal life. ఒకవేళ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. This evening it is free. ఈ సాయంకాల సమయంలో నీకు అది ఉచితంగా అందుబాటులో ఉంది. God remembered Noah. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. Do you want salvation this evening? నీకు ఈ సాయంకాల సమయంలో రక్షణ కావాలనా? Do you want eternal life this evening? ఈ సాయంకాల సమయంలో నీకు నిత్య జీవం కావాలనా? I cannot give. నేను ఇవ్వలేను. No man can give. ఎవరు ఏ మనుషుడు ఇవ్వలేడు. Money cannot give. నీకున్న డబ్బు నీకు ఇవ్వలేను. Your degree, your PhD cannot give. నీకుండేటటువంటి డిగ్రీలు, నీకుండే PhDలు నీకు ఇవ్వలేవు. Only Lord Jesus. కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కేవలం యేసు మాత్రమే. That's why you look unto him and ask him. అందుకే నువ్వు ఆయన వైపు చూసి ఆయన్ని అడుగు. I can show you the way to eternal life, but I cannot give you eternal life. Only Jesus will give. నిత్య జీవం కొరకైనటువంటి మార్గాన్ని నేను నీకు చూపించగలను కానీ నేను నీకు ఇవ్వలేను. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన నీకు ఉచితంగా ఇవ్వగలను. ఆయన You have to pray this evening. ఈ సాయంకాల సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. Oh Lord, remember me. ఓ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. When God remembers, you can have life in the midst of death. నీవు మరణం మధ్యలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు జీవాన్ని కలిగి ఉంటావు. Oh, you can have eternal life. నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. Not only that. అంత మాత్రమే కాదు. Not only to have salvation. నీకు రక్షణ గురించి మాత్రమే కాదు కానీ. For example, ఉదాహరణకి some of you are saved already. మీరు ఇదివరకే కొంతమంది రక్షించబడ్డారు. You accepted Lord Jesus Christ as your savior. యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకుడిగా అంగీకరించారు. But in between what has happened? అయితే ఈ మధ్యలో ఏం జరిగింది? Accidentally, knowingly or unknowingly, some sin has entered your life again. మరలా నీ జీవితంలో తెలుసో తెలియకో ప్రమాదవశాత్తు ఏదో ఒక పాపం నీ జీవితంలో ప్రవేశించింది. You never wanted to commit that sin. నువ్వు ఎప్పుడు ఆ పాపం చేయాలని నువ్వు అనుకోలేదు. But suddenly, unexpectedly, yes, that sin entered your life. అయితే అనుకోని రీతిగా అకస్మాత్తుగా యొక్క పాపం నీ జీవితంలో ప్రవేశించింది. Now what to do? ఇప్పుడు ఏం చేయాలా? Have I saved? నేను రక్షించబడ్డానా? How can I be saved? నేను ఏ విధంగా రక్షించబడగలను? Once upon a time I was saved. ఒకనొకప్పుడు నేను రక్షించబడ్డాను. Satan deceived me. మరొకసారి సాతాను నన్ను మోసగించాడు. Now I became a slave to again drinking. నేను ఇప్పుడు మరలా దాగుడికి బానిస అయిపోయాను. I started telling lies. నేను మరలా అబద్ధాలు చెప్పడం ప్రారంభించాను. My wife doesn't know what I am doing. నేనేం చేస్తున్నా నా భార్యకు తెలియదు. And my husband doesn't know what I am doing. నేనేం చేస్తున్నా నా భర్తకు తెలియదు. Parents doesn't know what children are doing. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియట్లేదు. Some sin has entered your life. ఏదో ఒక పాపం నీ జీవితంలో ప్రవేశించింది. You don't want to be in that sin, but you are not able to come out of it out of your own strength. నీవు ఆ పాపంలో ఉండడం నీవు ఆ పాపంలో నుంచి నీ సొంత శక్తితో నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు బయటికి రాలేవు. You don't want to be in that sin. నువ్వు ఆ పాపంలో ఉండాలని నువ్వు అనుకోవట్లేదు. You want to leave that sin. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు. But the sin is not leaving you. అయితే పాపమే నిన్ను విడిచిపెట్టట్లేదు. You are in the clutches of sin. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేమైపోయినావు అంటే పాపం చేతిలో బందీ అయిపోయినావు. Sin is like cord, ropes. ఆ పాపం అనేది ఏంటంటే ఒక కట్లు వల్లే తాళ్ళు వల్లే ఉంది. అది Proverbs 5:22 says cords of sin. పాపం యొక్క కట్లు అని సామెతలు 5:22లో రాయబడింది. And so you are just bound by that sin. నువ్వేం చేయబడినావు అంటే ఆ యొక్క పాపపు కట్లు బంధకాల చేతను బంధించబడి ఉన్నావు. 1 month back I was speaking in Punjab. ఒక నెల క్రితం నేను పంజాబ్ లో మాట్లాడుతూ వచ్చాను. I was visiting Jalandhar. నేను జలంధర్ అక్కడ దర్శించాను. And I went to one believer's house. The parents requested me to talk to their son. ఒక కుమారుడితో మాట్లాడాలని వాళ్ళ తల్లిదండ్రులు నన్ను మనవి చేశారు. నేను ఒక విశ్వాస గృహానికి వెళ్ళాను. And that boy was born again few years ago. ఆ పిల్లవాడు కొన్ని సంవత్సరాల క్రితం తిరిగి జన్మించాడు. Now he is around 35 or so. ఇప్పుడు ఆయన వయసు 35 అట్లా ఉండొచ్చు. And he started using drugs again. ఆయన మరలా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడడం ప్రారంభించాడు. And today he is a slave to the drugs. ఈ దినాన ఆయన మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయాడు. He is telling I cannot live without drugs. నేను ఈ యొక్క డ్రగ్స్ లేకపోతే నేను బతకలేను అంటున్నాడు. Every day he is taking this drugs injections. ప్రతిరోజు ఆ డ్రగ్స్ ని ఇంజెక్షన్ ఆయన ఎక్కించుకుంటున్నాడు.
I have spoken to him. నేను ఆయనతో మాట్లాడాను. The entire Punjab today, ఈ దినాన పంజాబ్ రాష్ట్రం అంతా whichever street you go, మీరు ఏ వీధిలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే see the drug addicts there. అక్కడ ఉండేటటువంటి మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్ కి బానిసైన వారు. People say that from Pakistan all these drugs are coming and entering into Punjab because it is the border state. ఆ యొక్క పాకిస్తాన్ దేశం నుంచి పంజాబ్ అనేది సరిహద్దు రాష్ట్రం కాబట్టి అక్కడికి ప్రవేశిస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు. Many young people, చాలా మంది యవనస్తులు, they became slaves to drugs in Punjab. పంజాబ్ లో అనేక మంది యవనస్తులు ఈ యొక్క డ్రగ్స్ కి బానిసలైపోయారు. In every village anti-addiction centers, government has opened the medical centers. అందుకే ప్రతి గ్రామంలోనూ కూడా చూసినట్లయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలకి బానిసలైపోయినటువంటి వారిని తిరిగి మరలా ఆరోగ్యవంతులుగా చేయడం కొరకు వారికి విరుగుడికి అనేక కేంద్రాలు ఉంటున్నాయి. Are you like that? మీరు ఆ విధంగా ఉన్నారా? It may not be drugs, some other bad habit. ఆ యొక్క డ్రగ్స్ కాకపోవచ్చు కానీ వేరే ఏదో ఒక చెడు అలవాటు. Some old friend you left him or you left her, but once again they entered. ఒక పాత స్నేహితురాలను నువ్వు ఎప్పుడో విడిచిపెట్టేశావు, అయినా మరలా నీ జీవితంలో ప్రవేశించారు. Now you are spending restless nights. ఇప్పుడు నువ్వు విశ్రాంతి లేని దినాలను Though you want to sleep, you are not getting sleep. నీకు నిద్రపోవాలనుకుంటే కూడా నీకు నిద్ర All the disturbed mind. ఎంతో కలత కలిగిన మనస్సు. This evening, ఈ సాయంకాల సమయం, if you are in such a fallen condition, నువ్వు అటువంటి పడిపోయిన స్థితిలో ఉంటే, not only for salvation, for your restoration also you can pray to the Lord. నువ్వు నీ యొక్క రక్షణ కొరకు మాత్రమే కాదు, నువ్వు తిరిగి సమకూర్చబడ్డానికి కూడా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయొచ్చు. One wonderful example in the Bible, the life of Samson. ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మాదిరి బైబిల్లో సంసోను జీవితం. Samson means the moment when you say Samson, oh, we'll be so fascinated. సంసోను గురించి చెప్తాను వెంటనే మనం ఎంతో గగురుపాటుకు గురవుతాం. సంసోన్ అంటే ఎవడురా? సంసోన్ అంటే ఎవడురా? చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా భలే భలే వీరుడు అని చెప్తున్నారు. భలే భలే వీరుడు అంటారు. భలే 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 వీరుడు. With action they will tell. వాళ్ళు యాక్షన్ చేసి చూపిస్తారు. Who is Samson? ఎవరు సంసోను? Oh, the mightiest man. ఎంతో బలవంతుడు, బలాఢ్యుడు. And he is a Nazarite, a separated person right from the mother's womb. తన తల్లి గర్భంలోంచి ఆయన ప్రత్యేకించబడినటువంటి నాజీరు చేయబడిన వ్యక్తి. But there is a weakness in his life. అయితే తన జీవితంలో ఒక బలహీనత ఉంది. He was very weak for women. ఆయన స్త్రీ విషయంలో ఎంతో బలహీనుడు. In his life, as far as the scriptures are concerned, he changed 3 women. All the 3 are Philistine ladies. తన జీవితంలో చూసినట్లయితే లేఖనాల్లో రాయబడిన ప్రకారం తన 3 స్త్రీలను మారుస్తూ వచ్చాడు. ఆ 3 కూడా చూస్తే ఫిలిస్తీన్లే. And the one in Gaza, గాజాలో ఉండేటటువంటి ఒక ఆమె. and in 14th chapter the woman in Timnath, తిమ్నాథ్ లో ఉండేటటువంటి ఇంకొక ఆమె. and 16:4 Delilah from the valley of Sorek. సోరేకు లోయలో ఉండేటటువంటి దేలిలో 16:4లో 3 women. 3 స్త్రీలు. He should not have any relation with the Philistines. ఫిలిస్తీన్లతో ఏ విధమైనటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉండకూడదు. But he always he went after Philistine woman. అయితే ఆయన ఎల్లప్పుడు కూడా ఈ ఫిలిస్తీన్ల స్త్రీల వెంబడే వెళ్తూ వచ్చాడు. We know what has happened to Samson. మనకు తెలుసు కదా సంసోన్కి ఏం జరిగిందని. My time is over. నా సమయం అయిపోయింది. Almost 1 hour is over. I started. నేను ప్రారంభించే దాదాపు 1 గంట అయిపోయింది. I came up to judges only now. ఇప్పుడు న్యాయాధిపతుల వరకే వచ్చాను. Now in the life of Samson, what has happened we all know. సంసోను జీవితంలో ఏం జరిగిందో మనం ఎరుగుదాం. Because of this bad friendships, తనకు ఉండేటటువంటి చెడు స్నేహాలను బట్టి, because of this evil relations with the Philistines, ఆ ఫిలిస్తీన్లతో కలిగి ఉండేటటువంటి తన చెడు సంబంధాలను బట్టి, one day, ఒకనొక దినం, he has done wonderful deeds. ఆయన గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ, point of time he killed 30 Philistines. ఒకనొకప్పుడు ఆయన 30 మంది ఫిలిస్తీన్లను చంపాడు. Another time 1000 Philistines. ఇంకొక సందర్భంలో 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడు. He gathered 300 foxes. ఆయన 300 నక్కలను పట్టుకున్నాడు. Not one thing, so many exploits he have done. ఒకటి కాదు, ఎన్నో పరాక్రమమైన బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. Lion. ఆయన సింహాన్ని చంపాడు. In the Bible 3 people killed lions. బైబిల్లో 3 సింహాలను చంపారు. ఎవరెవరు? డేవిడ్, దావీదు ఆల్రెడీ చెప్పేశాను. రెండోవాడు కూడా చెప్పేశాను. రెండో వ్యక్తి కూడా చెప్పాను, సామ్సన్. సంసోను. థర్డ్ వన్, మూడో వ్యక్తి చెప్పమంటే చెప్తారు. మూడో వ్యక్తి ఎవరంటే నేనే అంటారా? మూడో వ్యక్తి ఎవరంటే నేనే అంటారా? హూ ఇస్ ద థర్డ్ పర్సన్? ఎవరా మూడో వ్యక్తి? బెనాయా. 3 people they killed lions in the Bible. బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు, వారి సింహాలను చంపారు. Benaiah is the chief of the army of Solomon. సొలొమోను యొక్క సైన్యాధిపతి ఆయన. David's chief of army is Joab. యోవాబేమో దావీదు రాజు యొక్క సైన్యాధిపతి. And Saul's chief of army is Abner. ఈ యొక్క సౌల్ రాజ్యానికి తను పరిపాలిస్తున్నప్పుడు సైన్యాధిపతి ఏమో అబ్నేరు. And for Solomon the chief of the army was Benaiah. అయితే సొలొమోన్ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయన సైన్యాధిపతి ఎవరంటే బెనయా. So in the snowy area there was a lion and he killed that lion. అక్కడ మంచు పడేటటువంటి ప్రదేశంలో ఒక సింహం ఉంటే దాన్ని ఆయన చంపుతాడు. Okay, such a great thing. So
Samson have done. అటువంటి గొప్ప సంగతులు సంసోన్ చేస్తూ వచ్చాడు. But because of this weakness, అయితే తను కలిగినటువంటి బలహీనతను బట్టి, though he is a Nazarite, a man of God, ఆయన దైవజనుడు, నాజీరు చేయబడిన వ్యక్తి అయిన, the enemies, the Philistines have caught him and they tied him after plucking out his eyes. ఆయన్ని పట్టుకున్నారు. తన శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు తన కళ్ళు ఊడబెరికారు. And he became very weak. ఇప్పుడు ఆయన ఎంతో బలహీనుడైపోయినాడు. And they tied him in the Dagon temple. ఆయన దాగోను గుడిలో ఆయన కట్టేశారు, బంధించేశారు. And with 2 ropes and 2 pillars of that Dagon, they tied him. ఆ యొక్క 2 స్తంభాలకి 2 చేతులను అట్లా తాళ్ళతో కట్టేశారు, బంధించేశారు. Both the eyes are plucked out very cruelly. ఎంతో క్రూరాతి క్రూరంగా తన 2 కళ్ళు పెరికివేశారు, bleeding. ఆ యొక్క కళ్ళల్లో రక్తం And కారుతుంది. they beat him. ఆయన ఎంతో భయంకరంగా కొట్టారు. Almost fag end of his life. తర్వాత దాదాపు తన జీవితంలో చివరి దశకి That is చేరుకున్నాడు. not the way in which a great man of God has to die. ఒక గొప్ప దైవజనుడు ఆ విధమైన విధానంలో మరణించాల్సినటువంటి అవసరం లేదు. In the most pathetic way he died. ఎంతో దౌర్భాగ్యమైనటువంటి విషాదమైనటువంటి స్థితిలో ఆయన Why చచ్చిపోయాడు. should he die with the unbelievers, with the Philistines in the temple Dagon? ఎందుకు దాగోను గుడిలో అవిశ్వాసులైనటువంటి ఫిలిస్తీన్లతో వారితో పాటు ఎందుకు చచ్చిపోవాలి? See the death of Abraham. చూడండి అబ్రహాం యొక్క మరణం. Abraham gave up the ghost. అబ్రహాము తన పితరుల ఎద్దుకు See the death చేర్చబడ్డాడు. of Jacob. యాకోబు యొక్క మరణం చూడండి. He gave up the ghost. ఆయన ఏం చేశాడంటే తన ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడు. Wonderful deaths, their deaths. వారి మరణాలు చూస్తే అద్భుతమైనటువంటి మరణాలు. But what about this man? ఈ మనుషుడి మాట ఏంది? A very pathetic death because of this weakness in his life. తన జీవితంలో ఉండేటటువంటి ఈ బలహీనతను బట్టి ఎంతో దౌర్భాగ్యకరమైన మరణం. However, he is a man of God. ఆయన ఎంత గొప్ప దైవజనుడైనా సరే, ఎవరైనా ఏదేమైనప్పటికీ, ఏదేమన్నా సరే ఆయన దైవజనుడే. So at the end of his life, తన జీవితం యొక్క చివరిలో చూస్తే the Holy Spirit has reminded him to offer a prayer for restoration. ఆయన తిరిగి సమకూర్చబడడం కొరకు ఆయన ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. He is not having strength to pray a long prayer. ఆయన దీర్ఘ ప్రార్థన చేసేదానికి ఆయన దగ్గర బలం లేదప్పుడు A small prayer he prayed. ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడు. With faith from the bottom of his heart he prayed. ఆయన హృదయంలో విశ్వాసంతో హృదయాంతరంగంలో నుంచి భారంతో ప్రార్థన చేశాడు. What is that prayer? ఏంటా ప్రార్థన? Judges 16:28. న్యాయాధిపతులు 16:28 రాయబడింది. Judges chapter 16. న్యాయాధిపతులు 16వ అధ్యాయము and verse 28. 28వ వచనం. Brother will read. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. Only one word. ఒక్క మాట ప్రార్థన చేశాడు. ఎందుకు? There is no strength in him. ఆయనలో ఏ విధమైన బలం లేదు. The blood has gone out. రక్తమంతా పోయింది. And the body is totally in pain. ఇప్పుడు శరీరం అంతా ఎంతో బలహీనంగా ఉంది. People are mocking. ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. And he was tied, he cannot do anything. ఇప్పుడు ఆయన కట్టివేయబడి ఉన్నాడు, ఏమి చేయలేని పరిస్థితి. ఒక చిన్న ప్రార్థన. I do not know how the Holy Spirit reminded him this beautiful prayer. ఈ రమ్యమైనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో నాకు తెలియదు కానీ, and what Samson prayed, ఏమని ప్రార్థన చేశాడు? Lord, remember me. దేవా, దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. This prayer came from the bottom of his heart. తన యొక్క హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన వచ్చింది. One side blood is coming out of his eyes and with tears he prayed. ఒకవైపు తన కళ్ళలో నుంచి రక్తం కారుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. Lord, remember me once. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. Why? ఎందుకు? Though he is a fallen personality, ఆయన పడిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ, but he prayed from the bottom of his heart. ఆయన హృదయాంతరంగం నుంచి ప్రార్థన చేశాడు కాబట్టి, you also, నీవు కూడా, have you fallen into any evil habit again after your salvation? నీ రక్షణ తర్వాత మరలా నువ్వు ఏదన్నా చెడు అలవాట్లో మళ్ళా పడిపోయినావా? This evening, ఈ సాయంకాలం, because of that habit you are not having any rest. ఆ అలవాటును బట్టి నీ జీవితంలో ఏ విధమైనటువంటి విశ్రాంతి లేదు. Because God is showing his finger at you, you are fallen. దేవుడు నీ వేలెత్తి చూపిస్తున్న నీ వైపు, నువ్వు పలానా స్థితిలో అక్కడ పడిపోయినా ఇక్కడ పడిపోయినావని. Satan is showing his finger at you, you are not at all saved. అసలు నువ్వు రక్షణే పొందలేదని చెప్పి సాతానుడు వేలెత్తి నీ మీద చూపించి నిందిస్తున్నాడు. You lost the rest in your life. నీ జీవితంలో నువ్వు విశ్రాంతిని పోగొట్టుకున్నావు. This evening, ఈ సాయంకాల సమయం, like Samson, సంసోను వలె, Lord, ఓ ప్రభువా, I am not able to get rid of this friendship. ఈ యొక్క స్నేహం నుంచి నేను బయటికి రాలేకుండా ఉన్నాను. I am not able to get rid of this habit. ఈ యొక్క అలవాటు నుంచి నేను బయటికి రాలేకుండా ఉన్నాను. Please remember me. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. With my own strength I cannot come out. నా సొంత శక్తితో నేను బయటికి రాలేను ప్రభువా. You give me strength. నువ్వు నాకు బలమే ప్రభువా. God gave strength to Samson in his weak condition. తన ఎంతో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సంసోనుకి దేవుడు బలం ఇస్తూ వచ్చాడు. Immediately he pulled both the pillars of the Dagon temple. దాగోను గుడికి ఉండేటటువంటి బలం ఆధారమైనటువంటి ఆ 2 స్తంభాలను ఆయన పెరికివేశాడు. The whole temple has fallen down, crumbled.
ఆ యొక్క ఆలయం అంతా కూడా కూలిపోయింది. 3,000 people died. 3,000 మంది మరణించారు. Samson also died. సంసోను కూడా మరణించాడు. But the thing is, తలంపు ఏంటంటే as a restored person he died. God heard that prayer. ఆయన తిరిగి సమకూర్చబడినటువంటి వ్యక్తిగా ఆయన మరణించాడు. దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. That's why the name of Samson you can see in Hebrews 11th chapter. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంసోను యొక్క పేరు హెబ్రీయులకు He is a man of faith. ఆయన విశ్వాస వీరుల పట్టిలో ఉన్నాడు. This evening, brothers and sisters, ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సహోదరుడా సహోదరి, there are so many verses are there. ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉంటున్నాయి. But almost 1 hour is over. దాదాపు ఒక గంట ఎక్కువ అయిపోయింది. Only 2 things. రెండే రెండు For సంగతులు. your salvation, నీ రక్షణ కొరకు Lord, please remember. దయచేసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. God will give you life eternal. దేవుడు నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. Suppose if you are fallen, నువ్వు ఒకవేళ పడిపోయింటే, oh, you are born again some time back. నువ్వు ఎంతో కాలం క్రితమే నువ్వు తిరిగి జన్మించావు. But today you are not walking with God. అయితే ఈ దినాన్ని నువ్వు ఇప్పుడు దేవుడితో నడవట్లేదు. As a restless person, you are roaming here and there. విశ్రాంతి లేనటువంటి వ్యక్తి వలె నువ్వు ఇక్కడ అక్కడ తిరుగుతూ You are ఉన్నావు. not able to sleep properly. నువ్వు సరైన విధానంలో నిద్రపోవట్లేదు. Today God will give you strength. ఈ దినాన్ని దేవుడు నీకు బలమిస్తున్నాడు. It is not a magic. ఇదేదో ఒక మ్యాజిక్ మంత్రం తంత్రం లాంటిది From కాదు. the bottom of your heart, నీ హృదయాంతరంగంలో నుంచి if you pray, నువ్వు ప్రార్థన చేస్తే, Lord, remember. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం Lord, I చేసుకో. cannot pray a long prayer. నేను దీర్ఘ ప్రార్థన నేను చేయలేను. You know my life. నా జీవితం నీకు తెలుసు. I never wanted to do this. నేను ఎప్పుడు ఈ పని చేయాలనుకోలేదు. But once again I have fallen. అయితే మరొకసారి నేను పడిపోయినాను, తప్పిపోయినానయ్యా. Lord, you remember. దయచేసి ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం God చేయి. will pour his strength in your life. దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క బలాన్ని నీ జీవితంలో కుమ్మరిస్తాడు. You can be restored like Samson. నువ్వు సంసోను వలె తిరిగి మళ్ళా సమకూర్చబడచ్చు. Your name will be permanently there in the book of life. నీ యొక్క పేరు శాశ్వతంగా జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. This evening, ఈ సాయంకాల సమయం a simple prayer. ఒక సరళమైన ప్రార్థన. It is not just telling some 1 or 2 words. ఏదో 1-2 మాటలు చెప్పడం కాదు. That prayer must be from the bottom of your heart. ఆ ప్రార్థన ఎట్లుండాలంటే నీ హృదయాంతరంగంలో నుంచి రావాలా. Lord, remember. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. This is what David is telling. దావీదు ఇదే చెప్తున్నాడు. He remembered us in our lowest estate. మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం When చేసుకున్నాడు. we were in our meanest condition, he remembered. మనం ఎంతో దీనమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Why? ఎందుకో తెలుసా? Because of his mercy. ఆయన కనికరాన్ని బట్టి. He is a merciful God. ఆయన కనికరం కలిగిన His దేవుడు. mercy endureth forever. Even today it is available. ఆయన కనికరము నిరంతరం ఉండును గాక. ఆయన కనికరం ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో అందుబాటులో ఉంది. When David is writing, it is forever means even today also. నిరంతరం ఉండును గాక అని దావీదు రాస్తున్నాడు అంటే అది ఈ దినానికి కూడా అందుబాటులో ఉందని అర్థం. Just pray. కేవలం ప్రార్థన చేయి. Lord, remember. ప్రభువా దయచేసి నన్ను Whether జ్ఞాపకం it is చేసుకో. for salvation or restoration. అది నీ రక్షణ కొరకైనా కావచ్చు, నువ్వు తిరిగి సమకూర్చబడ్డం కొరకైనా కావచ్చు. Do you want to pray like that? నువ్వు ఆ విధంగా ప్రార్థన Do you చేయాలనుకుంటున్నావా? want to have rest in your life again? నీ జీవితంలో మరలా నీకు విశ్రాంతి కావాలనుకుంటున్నావా? Then why delay? ఎందుకు ఇంకా ఆలస్యం? Let us come upon our knees. దయచేసి మన మోకాళ్ళ మీదకి Let వద్దాం. us pray to the Lord. ప్రభుకు మనం ప్రార్థన చేద్దాం. Lord, remember. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం Whatever చేయి. may be your need. నీ అక్కర ఏదన్నా సరే, You do not know when you are going to die. నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. I do not know when I am going to die. నేను ఎప్పుడు మరణిస్తానో నాకే తెలియదు. A wonderful prayer if you pray. When the Lord remembers, you can leave this world joyfully. నువ్వు అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తే అద్భుతమైన విధానంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతో శాంతితో, సమాధానంతో, సంతోషంతో నువ్వు ఈ ప్రదేశం నుంచి బయలు వెళ్ళొచ్చు. These words must come not from your lips but from your heart. ఏదో ఈ మాటలు నీ పైపైన పెదవుల నుంచి కాదు కానీ నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి. Lord, remember. ప్రభువా దయచేసి నన్ను I జ్ఞాపకం want చేసుకో. eternal life, Lord. నాకు నిత్య జీవం కావాలా ప్రభు. Lord, I want restoration. ప్రభా నేను తిరిగి సమకూర్చబడాలి. I am born again but I have fallen. ప్రభా నేను తిరిగి జన్మించాను కానీ నేను మరలా But పడిపోయినా. I am rededicating my life on this 2nd of December. ప్రభా ఈ డిసెంబర్ 2వ తారీఖున నా జీవితాన్ని మరలా నేను నీకు పునః ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభా. Lord, hold my hand and lead me. ఓ ప్రభా నీవే నా చేయి పట్టుకొని నన్ను నడిపించిన ఆయన. You can pray. నువ్వు ఆ విధంగా ప్రార్థన 1 చేయి. or 2 minutes. 1-2 నిమిషాలు Silently. మౌనంగా You can pray in your heart, closing your eyes. నీ కళ్ళు మూసుకొని నీ హృదయంలో నువ్వే మౌనంగా ప్రార్థన చేసుకో. You can talk to God. నువ్వు దేవుడితో మాట్లాడొచ్చు. Lord, remember. Lord is in our midst. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Lord, you remember me. ప్రభువా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. It is an individual, personal prayer. అది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. For salvation. రక్షణ కొరకు, For restoration. తిరిగి సమకూర్చబడడం కొరకు.
You pray in your heart. నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేయి. Silently for a couple of minutes. దయచేసి మౌనంగా 2 నిమిషాలు. As you are praying, Brother Ruben from Anavaram, he will come and after the last prayer. మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా అన్నవరం నుంచి వచ్చినటువంటి సహోదరుడు రూబెన్ గారు వచ్చి చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. దేవుని సేవకులు